నమస్తే అండి. మనిషి తప్పించుకోలేనటువంటి కర్మలు 3 ఉన్నాయండి ప్రధానంగా. అవి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా సంచిత కర్మ. మనం గత జన్మలలో చెడు పనులు చేసుకుంటాం, అలాగే మంచి పనులు చేసి ఉంటాం. ఇట్లాంటివన్నీ కూడా కర్మలు కలిసి దాచిపెట్టబడి ఉంటాయి మన గుండెల్లో. దీన్ని సంచిత కర్మ అంటాం. ప్రస్తుత జన్మలో ఈ కర్మకు చెందినటువంటి చిన్న భాగమే ప్రారబ్ధ కర్మగా వస్తుంది. ఉదాహరణకి గత జన్మల్లో మంచి పనులు చేసాం, మంచివారి కుటుంబంలో పుడతాం, మంచిగా జీవిస్తాం. గత జన్మలో చెడ్డ పనులు చేసాం, చెడ్డవారి కుటుంబంలో పుడతాం, కష్టాలను అనుభవిస్తాం. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ. గతంలో చేసినటువంటి పాపాలు పుణ్యాలను బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి కర్మగా వస్తుంది. ఇది ప్రారబ్ధ కర్మ. దీన్ని మనం మార్చలేము, కానీ భక్తితో దీని నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, అలాగే ఏ కుటుంబంలో పుట్టాము, జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు, చిన్న చిన్న సంఘటనలు జరిగేది ఈ కర్మల ఫలితాల వలనే. ఉదాహరణకి కొందరు డబ్బున్న వారి కుటుంబంలో పుడతారు, కొందరు పేదవారి కుటుంబంలో పుడతారు, కొందరు ఆరోగ్యంగా ఉంటారు, కొందరు అనారోగ్యంగా ఉంటారు, కొందరు తెలివిగా ఉంటారు, కొందరు మందమతులుగా ఉంటారు, ఇంకొందరు అంగవైకల్యంతో పుడతారు. ఇవన్నీ కూడా గత జన్మల ఫలితాలను బట్టే వస్తాయి. ఇక మూడవది క్రియామాన కర్మ. ఇది మనం రోజు చేసేటటువంటి పనుల వలన వచ్చేటటువంటి కర్మ. దీన్ని మనం పూర్తిగా నియంత్రించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ధర్మంతో ముడిపడి జీవించటం, మంచి పనులు చేయటం, ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. అధర్మంగా వెళ్ళటం, చెడు పనులు చేయటం చేస్తే చెడు ఫలితాలే వస్తాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడే మనకి తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇతరులకు సహాయపడడం, మంచి పనులు చేయటం, కృష్ణనామాన్ని స్మరించుకోవటం మంచి కర్మగా అవుతుంది కదా. అలాగే అబద్ధాలు చెప్పటం, ఇతరులను బాధ పెట్టడం, కలహాలు పుట్టించటం, విడదీయటం ఇలా చేస్తే చెడు కర్మగా వచ్చి తరువాత వాటిని మనకే ఆ బాధ పడాల్సి వస్తుంది మనమే. అసలు ఈ కర్మలను దాటలేమా? ఎలా ఆపాలి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, నాపై విశ్వాసం ఉంచి నన్ను పూర్తిగా శరణు వేడు, నీ తాలూకు అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. చింతన వద్దు, హరే కృష్ణ నామాన్ని జపిస్తే కర్మలు కాలిపోతాయి. మంచి పనులు, భక్తి గత కర్మలను నాశనం చేస్తాయి. సత్యంగా దయతో జీవిస్తే కొత్త చెడు కర్మలు మన దగ్గరకు రాకుండా ఆగుతాయి. నమస్తే.